హలో డియర్స్, ఈ రోజు నేను చెప్పే స్టోరీని ఒక స్టోరీలా వినండి. ఇది రియలా, ఫేకా, కాన్స్పిరసీ థియరీసా అనేది అసలు మైండ్ లో తెచ్చుకోకండి. బట్ ఈ రోజు నేను చెప్పే స్టోరీ మన ఇండస్ట్రీలోనే మొత్తానికి హారర్ మూవీ అంటేనే భయపెట్టిన ఒక మూవీ గురించి. సో ఆ మూవీ నేమ్స్ అండ్ యాక్టర్స్ అంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్కరి నేమ్స్ అన్ని చేంజ్ చేసేసాను. సో మీకు అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే ఎక్కువ ఆలోచించకండి. కానీ నేను ఈరోజు చెప్పే స్టోరీ మీరు ఎప్పుడు ఊహించిండరు ఇలా కూడా అవుతుందా అని. సో ఈ స్టోరీ మొత్తం మీకు అర్థం అవ్వాలంటే జాగ్రత్తగా మీరు ఒక 10 minutes ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సపరేట్గా వెళ్ళి కూర్చొని వినండి. సో ఇక స్టార్ట్ చేద్దాము. సో ఈ స్టోరీ గురించి రీసెర్చ్ చేస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చినాయి అసలు. సో నేను చెప్పిన వాళ్ళందరూ కూడా అరే ఇట్లా ఉంటుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నారు చాలా మంది. సో ఇప్పుడు చెప్పే స్టోరీ యొక్క మనం చిన్నప్పుడు అంతా బాగా భయపడిన ఒక మూవీ గురించి అనమాట. సో ప్రతి ఒక్కరికి ఆ మూవీ గురించి తెలుసు, కానీ ఆ మూవీ అనుకున్న బ్యాక్ స్టోరీ గురించి ఎవ్వరికి తెలియదు. మనలో ప్రతి ఒక్కరు ఆ మూవీని చూసి చాలా భయపడ్డాం. అయితే ఆ మూవీని తీసిన విధానం చాలా భయంకరంగా ఉంది. అయితే ఆ సినిమా యొక్క నిజమైన పేరు నేను చెప్పను, అది మీరే అర్థం చేసుకోవాలి. ఆ సినిమా పేరు జస్ట్ ఈ వీడియో కోసం మాయా మందిరం అని అనుకుందాం. ఈ మాయా మందిరం సినిమా ఏ డైరెక్టర్ అయితే తీయాలనుకున్నాడో అతనికి నార్మల్ గా ఐడియా రాలేదు. ఒకసారి ఆయన కేరళలో తిరుగుతున్నప్పుడు ఆయనకి సడన్ గా ఒక పెద్ద బంగ్లో కనపడిచ్చింది అనమాట. అది అబాండన్ గా ఉంది, అంటే క్లోజ్ చేసేసినారు. అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఊరి జనం అక్కడికి వెళ్ళొద్దు అని చాలా స్మూత్ గా మంచిగా చెప్పారు. కానీ ఆయన మరీ చూస్తూ మొండిపడి ఆ ఇంట్లో ఏముంది చూడాలా, నేను తెలుసుకోవాలనేసి మొండిపడినాడు. అప్పుడు ఆ ఊర్లో ఉన్న విలేజ్ పీపుల్స్ చాలా కోపంతో, ఈసారి అసలు స్మూత్ కాదు, చాలా కోపంతో అరే నీకు చెప్తే అర్థం కాదా, వెళ్ళొద్దు ఆ సైడ్, మీ ప్రాణాలకు ప్రమాదం వస్తే మేం జవాబుదారీ ఇవ్వాలనేసి గట్టిగా అరుస్తారు. అయితే ఆ ఇంటికి వెళ్ళాలంటేనే అందరు భయపడుతున్నారే, అసలు ఇంటి వెనకాల ఉన్న స్టోరీ ఏందని అతనికి చాలా క్యూరియాసిటీ పెరిగింది. ఆ తర్వాత కొంతమంది సహాయంతో ఆ ఇంటి వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీని తెలుసుకున్నాడు. ఆ బ్యాక్ స్టోరీ ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక రాజు ఉండేటోడు. ఆ రాజుకి నాట్యం అంటే చాలా ఇష్టం. సో ఆ ఊర్లో ఒక నాట్యం వేసే ఒక అమ్మాయి ఉంది. సో రాజు ఇలా నాట్యం వేయాలి అని పిలిచినా కూడా ఆయన రాజు అయినప్పటికీ రాజ నిబంధనం కోసం ఒప్పుకోదు. సో ఈ ఊర్లో ఒక రాజ్ మహల్ ని కట్టించి దాంట్లో ఆ అమ్మాయిని మరియు డాన్సర్స్ ని పిలిపించి ఆ రాజు డాన్స్ ని చూసేటోడు. సో ఆ డాన్స్ గ్రూప్ లో ఒక అమ్మాయి ఉందని చెప్పాను కదా, ఆ అమ్మాయి పేరు జస్ట్ ఈ వీడియో కోసం మనం విద్య అని అనుకుందాం. విద్య అనే అమ్మాయి పేరు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ రాజుకి ఈ విద్య అనే అమ్మాయి నచ్చేసింది. సో రాజు ఏమనుకుంటాడంటే ఈ అమ్మాయిని ఉంచుకుందామని అనుకున్నాడు. కానీ విద్యకి అలా ఉండడం అస్సలు ఇష్టం లేదు. అయితే ఇప్పుడు రాజుకి కోపం వచ్చి విద్యని బలవంతం చేశాడు. ఆ సమయంలో కోపంతో ఉన్న విద్య ఒక శ్రాపాన్ని ఇచ్చింది. సో ఆ మహలంపై ఎవరైతే కన్ను వేసి చూస్తారో నా శ్రాపం వాళ్ళకి తగులుతుందని గట్టిగా అరిచింది. అయితే ఈ స్టోరీ నుంచి మీకు అర్థమై ఉంటుంది నేను ఏ సినిమా గురించి మాట్లాడుతున్నాను. సో ఫైనల్ గా ఆయనకి స్టోరీ అనేది దొరికింది. సో ఇప్పుడేంది, ఆ స్టోరీని ఒక సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారు. సో అప్పుడే ఈ స్టోరీని తీసుకొని మలయాళంలో ఒక మూవీని తీశారు. ఆ మూవీ మాత్రం బాగా సక్సెస్ అయింది. అయితే ఒక వ్యక్తి పేరు శివ అనే పేరుని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మలయాళంలో ఉన్న సినిమాని 3 భాషల్లో చేద్దామనేసి రైట్స్ తీసుకుంటాడు. ఫస్ట్ ఈ సినిమాని కన్నడలో తీద్దామని ఫిక్స్ అయ్యాడు. సో మాయా మందిరం కోసం కన్నడలో తీయాలని ఒక పెద్ద యాక్టర్ హీరోని ఫిక్స్ చేశాడు. అలాగే విద్యా క్యారెక్టర్ కోసం, అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ కోసం ఒక ఫేమస్ ఆ టైంలో ఇంకా బెస్ట్ యాక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. తనేమో ఆ టైంలో చాలా బిజీ అనమాట. ఇంకా ఎంత బిజీ అంటే డేట్స్ లేవు అన్నంత బిజీ. కానీ వాళ్ళల్లో ఎవ్వరికి తెలియదు ఈ ఒక్క సినిమా వల్ల వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అవుతుందని. అయితే ఇప్పుడు తమిళ్, తెలుగు వర్షన్స్ లో ఫస్ట్ ఈ కన్నడలో తీద్దాము, హిట్ అయితే మిగతా రెండిట్లోనూ స్టార్ట్ చేద్దామని అనుకున్నారనమాట. సో ఇంత ప్రెషర్ లో కూడా ఫైనల్ గా శివ అనే డైరెక్టర్ ఈ మూవీని, అంటే కన్నడలో ఈ మూవీని స్టార్ట్ చేశాడు. అయితే శివ ఇక్కడ ఏం చేశారంటే మనం ఒక హారర్ మూవీని తీస్తున్నాం కదా, ఈ మూవీతో పాటు రియల్ గా ఒక హారర్ ఫీల్ ని ఇద్దామనేసి ఫిక్స్ అయ్యాడు. ఇదే మాట ప్రొడ్యూసర్స్ మరియు అందరు టీమ్ మెంబర్స్ తో మాట్లాడితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారనమాట. అవును కదా, ఇప్పుడు
ఒక హారర్ సినిమా తీస్తున్నామంటే రియల్ బంగ్లో, అంటే రియల్ గా హాంటెడ్ బంగ్లో, రియల్ గా హాంటెడ్ శారీ, రియల్ గా హాంటెడ్ గజ్జలు ఇవన్నీ వేస్తే ఎంత బాగుంటుంది అనేసి వాళ్ళు ఫిక్స్ అయినారు. సో ఇప్పుడు మీరు జాగ్రత్త వినాలి. సో వాళ్ళల్లో ఇప్పుడు జరగబోతున్నది ఒక మరణ హోమం అని వాళ్ళకు కూడా తెలియదు. సినిమా సెట్ మొత్తాన్ని కావాలని ఒక చాలా హాంటెడ్ ప్లేస్, వాస్తు చాలా చండాలంగా ఉన్న చోట్లో ఫిక్స్ చేశాడు. ఏంటి ఇంతేనా అనుకుంటున్నారేమో, ఇంకా ఉంది ముందర. నెక్స్ట్ చెప్పబోయే విషయాల్లో మీకు వణుకు వచ్చేస్తుంది. ఆ మూవీలో ఒక మెయిన్ సీన్ అన్నమాట, ఒక డాన్స్ సీన్ ఉంది. అంటే ఆ అమ్మాయికి దయ్యం పట్టిన తర్వాత ఒక నాట్యం లాగా ఇస్తుంది అనమాట. ఆ సీన్ ఇప్పుడు ఈ రోజు షూట్ ఉంది అని ఫిక్స్ చేశారు. సో ఆ రోజు జరగబోయే సీన్ కోసం డైరెక్టర్ శివ 1 month నుంచి చాలా రీసెర్చ్ చేశాడనమాట. ఏ గజ్జలు వేద్దాం, ఏ శారీ వేద్దాం, చాలా హాంటెడ్ గా రియల్ ఫీల్ రావాలనేసి 1 month నుంచి రీసెర్చ్ చేస్తున్నాగా ఆయన ఒక స్పెషల్ గజ్జల్ని ఒక బ్యాంక్ లో నుంచి తీసుకొచ్చాడు. ఏంటి గజ్జల్ని బ్యాంక్ నుంచి తీసుకొచ్చాడని మీకు అనిపించచ్చు. సో బేసికలీ ఆ గజ్జలకి ఒక బ్యాక్ స్టోరీ ఉంది, జాగ్రత్త వినండి. 100 years బ్యాక్ ఆ గజ్జలు ఒక బాగా ఫేమస్ అయిన ఒక అమ్మాయి భరతనాట్యం చేయడానికి యూజ్ చేసేది. ఆ అమ్మాయి నాట్యం వేసేది కర్ణాటకలోని ఒక స్మాల్ టౌన్ లో బాగా నాట్యం వేసేది. అయితే ఒక రోజు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ నీ క్యారెక్టర్ మంచిది కాదు, నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అనేసి చాలా గలీజ్ గా ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అయితే ఆ అమ్మాయి ఎక్కువగా టెంపుల్స్ లో డాన్స్ వేసేది. ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ ని ఇంత డౌన్ చేశారని ఆ అమ్మాయి నాట్యం వేస్తూ వేస్తూ ఆ గుడిలోనే ఉన్న నిప్పుల్లో కాలి చనిపోతుంది. అయితే తన శరీరం మరియు చీర మొత్తం కాలిపోగా ఓన్లీ గజ్జలు మాత్రమే మిగిలాయి. సో ఆ గజ్జల్ని ఆ ఊర్లో ఉన్న ఒక దొర వాళ్ళ ఇంట్లో పెట్టారు. ఆ దొర దగ్గరికి వెళ్ళిన 2 సంవత్సరంలోనే ఆ దొర యొక్క ఫ్యామిలీ మొత్తం ఒక విచిత్రమైన వ్యాధి వచ్చి ఫ్యామిలీనే చనిపోయారు. నెక్స్ట్ అక్కడి నుంచి ఆ గజ్జలు ఒక బిజినెస్ ఫ్యామిలీ, అంటే బిజినెస్ మ్యాన్ బాగా రిచ్ ఉన్న ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళింది. ఆ గజ్జలు ఆ బిజినెస్ మ్యాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో ఆ బిజినెస్ మ్యాన్ కి భారీ లాసెస్ వచ్చాయి. అతని కంపెనీ దివాలా తీసేసింది. సో ఇంత లాస్ అయిపోయాడు కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఆ గజ్జల్ని తీసుకొని వాళ్ళ లాకర్స్ లో పెట్టేశారు. ఆ బ్యాంక్ నుంచే మన డైరెక్టర్ శివ ఆ గజ్జల్ని తీసుకొచ్చాడు. ఈ సినిమాలోని హీరోయిన్ కి ఆ గజ్జలు వేపించి డాన్స్ వేపిద్దామని, అంటే రియల్ హారర్ ఫీల్ వస్తుందని. సో ఇప్పుడు ఆ గజ్జల యొక్క బ్యాక్ హారర్ స్టోరీ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆ హీరోయిన్ కి వేసే శారీకి కూడా ఒక చిన్న స్టోరీ ఉంది, అది కూడా చాలా హాంటింగ్ ఉంటుంది, వినండి. సో కర్ణాటకలో కొంతమంది ఎవరైతే చనిపోతారో వాళ్ళతో పాటు వాళ్ళ సామాన్లు, శారీస్, బట్టలు, డబ్బులు అవన్నీ వాళ్ళ సమాధి దగ్గర పెట్టేస్తారనమాట. సో శివ ఏం చేశారంటే ఒక శ్మశానంలో ఆ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకొని ఎవరైతే ఒక యంగ్ లేడీ చనిపోయిన తర్వాత వాళ్ళ శారీస్ అవి పెట్టింటారు కదా, 4 months తర్వాత ఆ సమాధి దగ్గర ఉన్న శారీని తీసుకొచ్చి క్లీన్ చేపించాడు. సో ఇప్పుడు ఆ శారీ కూడా ఎంత హాంటెడో మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు ఆ శివ అనే డైరెక్టర్ దగ్గర శారీ హాంటెడ్ గా ఉంది, బంగ్లా హాంటెడ్ గా ఉంది, అండ్ ఆ గజ్జలకి హారర్ స్టోరీనే ఉంది. సో ఈ విషయం యాక్ట్ చేస్తున్న యాక్ట్రెస్ కి తెలియదు. సో ఆ యాక్ట్రెస్ ఎంత బిజీ అంటే తన డేట్స్ దొరకడమే కష్టం. ఇప్పుడు ఆ కరెక్ట్ డేట్స్ ఏ రోజైతే దొరికిందో ఫస్ట్ నే ఆ దయ్యం బట్టి డాన్స్ చేస్తుంది. సో ఆ సీన్, ఆ హొరర్ సీన్ ని ఫస్ట్ షూట్ లోనే పెట్టారు. మళ్ళీ యాక్ట్రెస్ మళ్ళీ ఎప్పుడు డేట్ ఇస్తుందో అని స్టార్టింగ్ లోనే ఆ నాట్యం కోసం డేట్ ఫిక్స్ చేశారు. సో ఇప్పుడు హీరోయిన్ కి ఆ శారీ మరియు ఆ గజ్జల్ని ఇచ్చారు. సో హీరోయిన్ మాత్రం అది నార్మల్ శారీ మరియు గజ్జలే, కానీ వాటి వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఆ హీరోయిన్ కి తెలీదు. సో ఇక ఆ సీన్ స్టార్ట్ అవబోతుంది. హీరోయిన్ ఆ శారీ మరియు ఆ గజ్జలు వేసుకుని వచ్చింది. అప్పుడు వేసిన నాట్యం చూసి ఆ సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. తను నటించిన తీరు చూస్తే ఏదో తన శరీరంలో ఒక దయ్యం ఇలా ఎంటర్ అయ్యి డాన్స్ వేసినట్టుగానే ఉంది. అయితే డైరెక్టర్ కట్ చెప్పిన తర్వాత కూడా 2 నిమిషాలు డాన్స్ వేస్తూనే ఉంది. అలా సెట్ లో డాన్స్ వేస్తూ కాళ్ళకి ఇలా సెట్ ఇన్స్ట్రుమెంట్ తగిలి కింద పడిపోయిన తర్వాత నాట్యం ని ఆపింది. సో ఆ హీరోయిన్ ఆ నాట్యం అయిపోయిన తర్వాత ఆ సెట్ మెంబర్స్ తో చెప్పుకోయింది అనమాట, ఇలా నేను డాన్స్ వేస్తున్నప్పుడు నాకు అసలు బాడీ ఆటోమేటిక్ గా మూవ్ అవుతుంది, నాకేం అర్థం కాలేదని. బట్ ఎవరు అంత సీరియస్ గా తీసుకోరు ఆ సమయంలో. తర్వాత నుంచి ఆ సెట్స్ లో భయంకరమైన ఇన్సిడెంట్స్ అవ్వడం స్టార్ట్ అయింది. మిస్ట్ ప్రొమినియంట్ అంటే సెట్ లో అందరూ, అంటే సెట్ తయారు చేసే మెంబర్స్ ఉంటారు కదా, సెట్ తయారు చేస్తున్నాగా సెట్ చేస్తున్న మెంబర్స్ కి దూరంలో ఒక చోటున హీరోయిన్ యొక్క నీడ కనబడుతుంది అనమాట. సో హీరోయిన్ అక్కడ నించోయిందేమో అనేసి అందరు పిలుస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ అంటే వీళ్ళందరూ పిలిచారు కదా, పిలిచిన తర్వాత అసలు హీరోయిన్ మన వైపు వస్తుందా లేదా దూరం వెళ్తుందా అనేది అర్థం కావట్లేదు. కానీ ఆ నీడ మాత్రం నడవడం మొదలు పెట్టింది. అయితే ఇప్పుడు డైరెక్టర్ హీరోయిన్ ని గట్టిగా పిలిచేసరికి ఆ నీడ వెంటనే మాయమైపోయింది. తర్వాత హీరోయిన్ సడన్ గా పక్కన నుంచి వచ్చింది. వచ్చి ఏమైంది డైరెక్టర్ మీరు ఇలా పిలిచారు అంటే, నువ్వు ఇందాక ఇక్కడే ఉన్నావు కదా, నా దగ్గర వస్తున్నావు, బట్ నువ్వు దగ్గరకు వస్తున్నావు దూరం వెళ్తున్నావు అర్థం కాలేదు
లేదంటే ఊరుకున్నాను సార్, నేను వ్యానిటీలోనే ఉన్నాను ఫుల్ టైమ్ గా, మీరు గట్టిగా పిలిచేసరికి నేను వచ్చాను అని అంది. ఇంకా అందరికి ఒక తెలియని భయం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, గోడ పైన ఒక ఆర్ట్ వేయాలని గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక ఆర్టిస్ట్లని పిలిచారు. అయితే ఆ ఆర్ట్ స్టూడెంట్స్ ఆ బొమ్మను అంటే అక్కడ సెట్స్ లో కావాల్సిన బొమ్మను గీసి ఇంటికి వెళ్తున్నాగా వాళ్ళు వెళ్తున్న సఫారీ కార్ కి యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, మెయిన్ గా ఇంజూరీ అవ్వాల్సిన డ్రైవర్ తప్ప మిగతా ఆర్టిస్టులందరికీ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఎవరైతే ఆ సెట్ లో బొమ్మలు గీసారో వాళ్ళందరికీ ఇంజురీ అయింది. కానీ అప్పుడప్పుడే వచ్చిన ఆ సఫారీ కార్ డ్రైవర్ కి ఏం కాలేదు. సో ఇలాంటి పారానార్మల్ ఇన్సిడెంట్స్ ఆ సెట్ లో చాలా జరిగాయి. ఇలా చేస్తూ చేస్తూ ఫైనల్ గా మూవీ షూట్ అనేది కంప్లీట్ అయింది. సో ఫైనల్ గా హీరోయిన్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకంతే, సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ శివ గారు ప్రమోషన్ కి ఇన్సిడెంట్స్ ని చెప్దాము అంటే ఒక రకమైన హైప్ క్రియేట్ అవుతుందనేసి ఒక ప్రెస్ మీట్ పెడదామని అనుకున్నారు. కానీ షూటింగ్ అవుతున్న ఇమీడియట్ నెక్స్ట్ డేనే ఒక ఇన్సిడెంట్ లో సినిమా హీరోయిన్ చనిపోయింది. ఆ హీరోయిన్ యొక్క లాస్ట్ సినిమాని చాలా ప్రమోషన్స్ జరిగాయి. ఫైనల్ గా ఆ సినిమాని థియేటర్స్ లోకి రిలీజ్ చేశారు. ఆ హీరోయిన్ యొక్క లాస్ట్ మూవీ అనేసి చాలా మంది అంటే తన మీద ఉన్న ప్రేమతో ఆ సినిమాని చూశారు. అండ్ ఆ సినిమాలో కంటెంట్ కూడా చాలా బాగా ఉండడం వల్ల ఆ సినిమా సూపర్ హిట్ అయింది కన్నడలో. అప్పుడులో ఆ సినిమా హైప్ చూసి తమిళ్ అంటే సినిమా డైరెక్టర్స్ కూడా వెంటనే ఈ సినిమాని తమిళ్లో కూడా డబ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. దాన్ని బట్టి తమిళ్లో కూడా ఒక చాలా పెద్ద యాక్టర్, మీకు అర్థమై ఉంటుంది, చాలా పెద్ద యాక్టర్ ని ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పించారు. అయితే డైరెక్టర్ శివ తమిళ్లో కూడా ఇలాంటి హర్రర్ గా అంటే రియల్ ఫీల్ కోసం ఇలాంటి ఎలిమెంట్స్ యూజ్ చేద్దామంటే ఆ సినిమా యొక్క హీరో ఇలా అయితే నేను చేయను, చాలా క్లీన్ గా ఉండాలి, హర్రర్ సినిమా తీస్తున్నాం కదా, ఏవైతే ఏమి అంత హర్రర్ ఫీల్ వద్దులే అనేసి నార్మల్ గా యూజ్ అయ్యే ఎలిమెంట్స్ పెడదాము, ఇలాంటి హర్రర్ ఎలిమెంట్స్ అంటే గజ్జలు, శారీస్ ఇలాంటి ఏం యూజ్ చేయకూడదు, ఇలాంటి యూజ్ చేస్తే మాత్రం నేను మూవీ తీయను అని చెప్పేశాడు. అయితే మూవీ ప్రొడ్యూసర్స్ కూడా అంటే మూవీ స్టార్ట్ చేసేసారు కాబట్టి అందరు ఒప్పుకున్నారు. అగైన్ తమిళ్లో కూడా ఆ సినిమా సూపర్ హిట్ గా మారింది. కానీ డైరెక్టర్ శివకి తమిళ్లో మాత్రం ఆ హారర్ ఫీల్ అనేది అనిపించలేదు. అయితే డైరెక్టర్ శివ ఈ ఫీల్ ని మళ్ళా అనుభవించాలని ఆయన మాయా మందిరం 2 కూడా రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ సినిమా ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ వద్దు, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ వద్దు అనేసి ఫేస్ టు ఫేస్ చెప్పేశారు. ఆ తర్వాత కూడా ఆ సెట్స్ లో జరిగిన చాలా పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు మీరు విన్న ప్రతి ఒక్క పాయింట్ జస్ట్ రూమర్స్ అండ్ కాన్స్పిరసీ థియరీస్ మాత్రమే. సో ఇవి కోఇన్సిడెంటల్ కూడా కావచ్చు. సో ఇది స్టోరీని స్టోరీ లానే తీసుకోండి. సో ఇదంతా జస్ట్ కాన్స్పిరసీ థియరీస్ లానే తీసుకోండి. కానీ అసలుగా రియల్ గా ఏం జరిగిందో ఆ సినిమా తీసిన వాళ్ళకి మరియు ఆ దేవునికే తెలియాలి. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాకు తెలిసి మీకు ఈ స్టోరీ బాగా నచ్చింటుంది. నాకు నచ్చింటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ చూపియండి, వాళ్ళకు కూడా కొంచెం ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మీరు నాకు చాలా సపోర్ట్ చూపిస్తున్నారు, ఇలానే లైఫ్ లాంగ్ నాకు సపోర్ట్ అనేది చూపియండి. అండ్ ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత మీకేమనిపిస్తుందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను ఖచ్చితంగా చూసి మీకు రిప్లై అనేది ఇస్తాను. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో. 3, 2, 1